నేడు సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ఆజాదీ అమృత్ మహోత్సవ భాగంగా విశాఖ నుంచి మరో 2 వందే భారత్ ట్రైన్లకు కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ చేసింది. అంటే ప్రస్తుతం మనం చూడొచ్చు విశాఖ టు భువనేశ్వర్ వందే భారత్ రైలు మరి కాసేపట్లో విశాఖ నుంచి బయలుదేరిపోతుంది. దీనికి వర్చువల్ గా దేశ ప్రధాని నరేంద్ర మోడీ దీనికి ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, దీని ఫెసిలిటీస్ ఇదివరకే మనకు తెలుసు. కానీ ఈ వందే భారత్ ఇప్పుడు కేవలం 6 కోచ్లతో వెళ్తుంది, 530 సీట్లు కెపాసిటీతో వెళ్తుంది. అయితే ఈ ట్రైన్ వాల్తేరు డివిజన్ పరిధిలో 2 వందే భారత్ ట్రైన్లు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉందని చెప్తున్నారు. ఇప్పటివరకే ఒకటి విశాఖ టు సికింద్రాబాద్ వందే భారత్ ఉంది. ఇప్పుడు మరో 2 ట్రైన్లు ఉన్నాయంటే వాల్తేరు డివిజన్ పరిధిలో 3 వందే భారత్ ట్రైన్లు ప్రస్తుతం అయితే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటుగా రైల్వే సిబ్బంది ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వాల్తేరు డివిజన్ పరిధిలో మరో 2 ట్రైన్లు వందే భారత్ ప్రకటించడం, ఈ రోజు దాన్ని ప్రారంభోత్సవం చేయడం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభం చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు మన విశాఖపట్నంకి చాలా సంతోషమైన రోజు. మనకి ఆల్రెడీ 41 వందే భారత్ పైన మనకి భారతదేశంలో స్టార్ట్ చేయబోయింది జరిగినాయి. అలాగే ఇంకా ఈరోజు మనకి 2, ఒక విశాఖపట్నం నుంచి భువనేశ్వర్కి, అలాగే విశాఖపట్నం సికింద్రాబాద్కి 2 చాలా ఇంపార్టెంట్. మన భారత ప్రధానమంత్రి రైల్వే మినిస్టర్ గారు మన విశాఖపట్నంకి దృష్టిలో ఉంచుకొని, ఇక్కడ ప్రయాణికులకు దృష్టిలో ఉంచుకొని చాలా బాగా 2 వందే భారత్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన అందరికీను మన సెంట్రల్ గవర్నమెంట్కి, అలాగే ప్రధానమంత్రి మోదీ గారికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తరఫున మనం అందరం చాలా చాలా కృతజ్ఞతలు, అలాగే మనం అందరం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇలాగ వందే భారత్లు ఇంకెన్నో ఇవ్వాలని మరీ మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ట్రైన్ విశాఖ టు భువనేశ్వర్ వెళ్ళబోతుంది. అంటే మరొక ట్రైన్ విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. 2 ట్రైన్లని వందే భారత్ ట్రైన్లను ప్రకటించారు. ఇదివరకు మనకి విశాఖ టు సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ ఉంది, ఇప్పుడు మరొకటి ప్రకటించారు. కేవలం ఒక ట్రైన్ ఉన్నాను, అంటే ఉదయం 5 గంటల 15 నిమిషాలు బయలుదేరి సికింద్రాబాద్లో 2:30కి చేరుకుంటుంది. కానీ ఇప్పుడు ప్రకటించిన ట్రైను మధ్యాహ్నం 2:30కి బయలుదేరి రాత్రి 11:30 సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి కూడా వైజాగ్కి ఉదయం 5 గంటల 5 నిమిషాలకి సికింద్రాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకి వైజాగ్ చేరుకుంటుంది. అంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ ఇక్కడ నుంచి రాకపోకలు చేసే ప్రయాణికులకి ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. విశాఖ నుంచి సికింద్రాబాద్కు రద్దీ ఉండడం, డిమాండ్ ఉండడంతోనే మరొక ట్రైన్లు ప్రకటించినట్టుగా చెప్తున్నారు. వాల్తేరు డివిజన్లో ఇప్పుడు ఈ 2 వందే భారత్ ట్రైన్లు ప్రకటించడంతో ఇప్పుడు 3 వందే భారత్ ట్రైన్లు వందే భారత్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇది చాలా గర్వకారణంగా వాల్తేరు డివిజన్ సిబ్బంది, అధికారులు కూడా ప్రకటిస్తున్నారు. ఇవే కాకుండా డబ్లింగ్ లైన్ పనులు, అదేవిధంగా డబ్లింగ్ లైన్ పనులతో పాటు మరో కొన్ని ప్రాజెక్ట్ పనులు కూడా ప్రారంభించారు. ఇప్పుడు మనం ట్రైన్ లోపల విజువల్స్ మనం చూసుకున్నట్లయితే ఇది చైర్ కార్, ఇటువంటివి మొత్తం 5 ఉంటాయి. అదేవిధంగా మరొకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, కేవలం 6 కోచ్లతో మాత్రమే ఈ ట్రైన్ ప్రకటించడం జరిగింది. గతంలో మనం విశాఖ టు సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ చూసుకున్నట్టయితే 16 కోచ్లతో నడుస్తుంది. ఇది కేవలం రద్దీ డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే ఈ వందే భారత్ను ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది విశాఖ ప్రయాణికులకి, రైల్వే ప్రయాణికులకి, వాల్తేరు డివిజన్ కూడా ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవాలి. ఇది విశాఖ నుంచి సికింద్రాబాద్, విశాఖ నుంచి భువనేశ్వర్ ప్రకటించిన ఈ 2 వందే భారత్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో సతీష్.